మనం ఫస్ట్ గుడికి దర్శనానికే వెళ్ళినప్పటికీ, గుడిలో ఉన్న దేవుళ్ళందరినీ చుట్టుముట్టి వచ్చేలోపు కడుపులో ఎలకలు పరిగెడతాయి. అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రసాదాలు. అందులో మెయిన్ లీడ్ పోషించేది మాత్రం పులిహోర. అక్కడ కోటా రైస్‌తో చేసినా సరే ఆ పులిహోర టేస్టే వేరండి. మనం ఇక్కడ ఇంట్లో ఎంత మంచి రైస్ వాడినా సరే ఆ టేస్ట్ మనకి రాదు. అలా అని చెప్పి ప్రతిసారి గుడిలో పులిహోర దొరకాలంటే దొరకదు కదా! అందుకని చెప్పి కొద్దో గొప్పో ఇంట్లోనే ట్రై చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను. ఏదో అంతలా రాకపోయినా కొంత టేస్ట్ అయితే వస్తుందండి. మెయిన్‌లీ పులిహోర అందరూ ఒకేలా చేసినప్పటికీ అందులో పులుపు, ఉప్పు, కారం, రైస్ ఉడికించుకునే విధానంలోనే ఉంటుందనమాట. ఈ 4 కూడా కరెక్ట్‌గా ఉంటే పులిహోర టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పులిహోర కాంబినేషన్ మీకేది ఇష్టం? బంగాళదుంప కర్రీయా? వంకాయ? నాకు 2 కూడా ఇష్టమే. మీకేది ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. పులిహోర మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఇష్టమైతే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.